కరీంనగర్ జిల్లాలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. ఇదే అంశంపై మరిన్ని విషయాలు అడిషనల్ ఎస్పీ చంద్రయ్యతో మా కరీంనగర్ జిల్లా కరెస్పాండెంట్ రవికుమార్ అందిస్తారు. ఇక్కడే వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఏదైతే వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారనేది ఎంతమంది సిబ్బందితో మరి ఇక్కడ ఏర్పాటు చేశారని చెప్పేసి మనతో పాటు పోలీస్ అధికారి అడిషనల్ ఎస్పీ గారు ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎంతమంది సిబ్బందితో ఇక్కడ ఎలాంటి ఏర్పాటు చేయడం జరిగింది? మొట్టమొదట మహాశివరాత్రి సందర్భంగా విచ్చేస్తున్నటువంటి భక్తులందరికీ రాజన్న సిరిసిల్ల పోలీస్ తరఫున మా ఎస్పీ గారి తరఫున శుభాకాంక్షలు అండి. శివరాత్రి సందర్భంగా మనము ఇక్కడ ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, తర్వాత ఇద్దరు అడిషనల్ ఎస్పీస్, 4 డిఎస్పీలు, తర్వాత 30 మంది సర్కిల్ ఇన్స్పెక్టర్స్, 60 మంది ఎస్ఐస్, రిమైనింగ్ ఒక 1200 మంది టోటల్ సిబ్బంది, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐస్ కానీ లేకుంటే పీసీస్ కానీ లేకుంటే అదర్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళని మనము అన్ని చోట్ల బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. బందోబస్తు పార్కింగ్ ఏరియా కానీ లేకుంటే ఇక్కడ దేవత ఉన్నటువంటి మెయిన్ టెంపుల్లో కూడా ఎలాంటి స్టాంపిడ్ కాకుండా కోడెల లైన్లో కానీ అన్నింటిలో బందోబస్తు చేసుకోవడం జరిగింది. ఆ బందోబస్తు కూడా సక్రమంగా చేయడం జరుగుతున్నాయి. తర్వాత ఇప్పటివరకు జాతర మొదలైనప్పటి నుంచి ఎలాంటి చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా మేము చాలా వరకు కేర్ తీసుకొని 24 గంటలు బందోబస్తు ఎస్పీ గారు కూడా రెగ్యులర్గా సూపర్వైజ్ చేస్తున్నారు. కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఈరోజు ఎక్కువ భక్తులు వచ్చే తాకిడి ఉన్నది కాబట్టి ఈరోజు కూడా మనకు క్యూ లైన్ కూడా ఫాస్ట్గానే మూవ్ అవుతున్నది. కాబట్టి భక్తులు ఫ్రీగా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సైన్ బోర్డ్స్ కానీ ఎక్కడ కన్ఫ్యూజ్ కాకుండా వాళ్ళకి పెట్టడం జరిగింది. తర్వాత డిస్టిక్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా, తర్వాత ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా పూర్తి స్థాయిలో వీళ్ళు మన కోఆపరేట్ చేస్తున్నారు. వేరే ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఏం లేవండి. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు ఏదైతే వచ్చే భక్తులకు అధికంగా ఉంటారు కాబట్టి చైన్ స్నాకర్స్ కూడా ఉంటారు కాబట్టి మరి ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది? క్రైమ్ పార్టీని మనము బాతింగ్ గార్డ్స్ దగ్గర, తర్వాత ఎక్కడ షెల్టర్ తీసుకున్న దగ్గర అన్ని చోట్ల మనం క్రైమ్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. రెగ్యులర్గా 24 గంటలు క్రైమ్ పార్టీ వాచ్ చేస్తున్నాయి. దాంతోపాటు మనకు ఈ సర్వేలెన్స్ కూడా పెట్టడం జరిగింది. సీసీ కెమెరా టీవీస్ కూడా రెగ్యులర్గా మనం కంట్రోల్ రూమ్లో మానిటర్ చేస్తున్నాము. అక్కడ నుంచి ఏమైనా ఇన్పుట్ ఇచ్చినట్టయితే ఫీల్డ్లో ఉన్నటువంటి స్టాఫ్ వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు. తర్వాత మనకు కూడా ఎప్పటికప్పుడు క్రౌడ్ గురించి కానీ లేకుంటే వెహికల్స్ పార్కింగ్ గురించి కానీ ఇక్కడ తెలియజేస్తున్నారు. దాన్ని బట్టి మనం ఇక్కడ వాళ్ళ యొక్క ఇది క్యూ లైన్లో ఉన్నటువంటి మూవ్మెంట్ కూడా జరుగుతున్నాయి. ఎప్పుడు కానీ నిన్నటువంటి ఇప్పటివరకు క్యూ లైన్ ఒక సెకండ్ కూడా ఆపలేదు. అన్ని రకాల ఫ్రీ దర్శనం కానీ 300 రూపీస్ స్పెషల్ దర్శనం కానివ్వండి, లేకుంటే ఇక్కడ అనువంశక అర్చకులు వచ్చారు వాళ్ళ గురించి కానీ రెగ్యులర్ అర్చకుల గురించి కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. అంటే ఇప్పటివరకు ఎలాంటి సంఘటనలు జరిగాయి సార్? దొంగతనాలు లాంటి చైన్ స్నాకర్స్ కానీ ఏదన్నా మీ దృష్టికి వచ్చాయా? ఇప్పటివరకు ఎలాంటి చిన్న సంఘటన కానీ థెఫ్ట్ కేసెస్ కానీ ఏం రిపోర్ట్ కాలేదు. ఒకవేళ ఇక్కడ ఏదైనా జరిగినట్టయితే కూడా వెంటనే మన వాళ్ళు క్యాచ్ చేయడానికి రెడీగా ఉన్నారు. జనరల్గా మనకి ఇక్కడ ఉన్నటువంటి బాతింగ్ ఘాట్ దగ్గరనే లేకుంటే కళ్యాణకట్ట దగ్గరనే జరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అక్కడ మనం ప్రాపర్గా పెట్టడం జరిగింది ఫోర్సు. తర్వాత కెమెరాలు కూడా మనం వాడుతున్నాము. అవసరాన్ని బట్టి పాత అఫెండర్స్ను కూడా ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేస్తాం. అటువంటి రిపోర్ట్ కాలేదు ఇప్పటివరకు. తర్వాత భక్తులకు మాత్రం ఎలాంటి చిన్న సంఘటన ఇప్పటివరకు ఏం కాలేదు. కంప్లీట్ దర్శనం కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మేము 100% వాళ్ళకు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఎన్ష్యూర్ చేస్తాం. ఇది మొత్తానికి అయితే అడిషనల్ ఎస్పీ గారు చెప్పుకొచ్చేది ఏంటంటే సీసీ కెమెరాల నిఘాలతో పాటు 250 మంది సిబ్బందితో అన్ని ఏర్పాట్లు చేశాం. పకడ్బందీగా ఇక్కడ సెక్యూరిటీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చే భక్తులకు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పుకొస్తున్నారు. కెమెరా పర్సన్ రఘుతో రవికుమార్, మెగా 9 టీవీ, వేములవాడ నుండి.